వచ్చేస్తుంది. ఓకే, సో నౌ లెట్స్ సీ. సో నౌ దిస్ ఈస్ నెగిటివ్లీ చార్జ్. నౌ యూ లుక్ ఎట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందా రిపల్షన్ ఉంటుందా, గెస్ చేయండి. See, there is a force of attraction. Gets attracted. చూసిలా రైట్. పాజిటివ్ చార్జ్ అయిపోయింది కాబట్టి అట్రాక్ట్ అయిపోతుంది, ఎందుకంటే నెగిటివ్ చార్జ్ మొత్తం దీనికి వెళ్ళిపోయింది కదా, రైట్. సో నౌ లెట్స్ కన్సిడర్ టూ బెలూన్స్. గాట్ ఇట్? సో నౌ ఐ విల్ టేక్ సమ్ నెగిటివ్ చార్జ్ and again I take some negative charge. So both are negatively charged. Will they attract each other or will they repel each other? Ultimately repel each other. See, repel అయిపోయింది. మగధీరాలో ఇద్దరు హ్యాండ్స్ టచ్ చేసుకున్నప్పుడు ఎట్లయితే స్పార్క్ రిలీజ్ అవుతుందో అట్లా రిలీజ్ అవుతుంది అనమాట. ఎందుకు రిలీజ్ అవుతుంది అట్లా? ఒక దాంట్లో ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లో తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వెన్ ఎవర్ దే టచ్ వస్తుంది, ఆ చిన్న స్పార్క్ వస్తుంది. ఆ స్పార్కే వెనకాల రాజమౌళి సార్ మ్యూజిక్ పెట్టినాను. హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ బీ. మై నేమ్ ఇస్ సర్వేష్. సో టుడేస్ టాపిక్ ఎలక్ట్రోస్టాటిక్స్. దీని మీద సెట్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఐఎమ్ నాట్ షూర్ ఎన్ని వీడియోస్ వస్తాయో, మోర్ దెన్ 8 వీడియోస్ వస్తాయి ఈ ప్లేలిస్ట్ లో. సో ఫస్ట్, ద వెరీ ఫస్ట్ వీడియో, ఇట్ ఈస్ అబౌట్ కంప్లీట్లీ చార్జ్ అండ్ క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్. అసలు చార్జ్ అంటే ఏంటిది? ఎప్పుడు ఒక దానికి నెగిటివ్లీ చార్జ్ వస్తుంది, ఎప్పుడు పాజిటివ్లీ చార్జ్ వస్తుంది. పాజిటివ్ చార్జ్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏమన్నా ఉంటున్నాయా, లేకపోతే లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయా, రైట్? ఇఫ్ సంథింగ్ ఈస్ నెగిటివ్లీ చార్జ్డ్ అండ్ సంథింగ్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్, దేని మాస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఒక నెగిటివ్ చార్జ్ ఇంకో నెగిటివ్ చార్జ్ ఎప్పటికీ రిపెల్ అవుతాయా, కాంట్ దే అట్రాక్ట్? సో ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయి. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ బిగిన్ దిస్ టాపిక్. ఫస్ట్లీ, electrostatics. The term statics means stationary. అంతే, సింపుల్. స్టాటిక్స్ అంటేనే స్టేషనరీ. సో స్టేషనరీ చార్జ్ గురించి మన డిస్కషన్ అంతా, రైట్? సో జనరల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఇట్ క్యారీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. సార్ ఒకటి ఎట్లయితుంది? బోత్ కేమ్ ఫ్రమ్ ద చార్జ్. మూవింగ్ చార్జ్ వల్ల వచ్చేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, అంతే. వెన్ దేర్ ఇస్ అ చార్జ్ దేర్ విల్ బి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇన్ కేస్ ఒకవేళ చార్జ్ కనుక మూవ్ అవుతా ఉంది అనుకోండి, దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ మన టాపిక్ ఏంటిది? ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ స్టేషనరీ చార్జ్. సో స్టేషనరీ చార్జ్ అంటే మనం మ్యాగ్నెటిజం ని ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే చార్జ్ అనేది మూవ్ అవ్వట్లేదు. దిస్ చార్జ్ ఈజ్ ఎట్ రెస్ట్. Yes, so it is not moving, no magnetic field. మళ్ళీ magnetic field, moving charges magnetism లో డిస్కస్ చేద్దాం. That magnetic field is due to only moving charges. అంటే ఎప్పుడైతే వైర్ లో కరెంట్ ఉంటుందో, ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుందో, అప్పుడే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫినామినా, అక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ జనరల్లీ ఎప్పుడైనా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ బ్రాకెటెడ్ టుగెదర్ అన్నమాట, ఎందుకంటే బోత్ ఆర్ డీలింగ్ విత్ చార్జ్. One is stationary charge unte only electric field. If it is moving charge, it has both electric and magnetic field. ఇక్కడ మనం ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేస్తాం. ఇవి రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. డైలాగ్స్ ఉంటాయి కదా, నేను వాడు వేరు వేరు కాదు, ఇద్దరం ఒకటే, అట్లా రెండు ఒకటే అన్నట్టు. సో ఇక్కడ మనం ఈ టాపిక్ లో మొత్తం స్టేషనరీ చార్జ్ గురించే కదా డిస్కషన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాసేపు పక్కకు పెట్టండి. ఫైన్, రైట్. సో నౌ మన డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ లో మనం ఎప్పుడైనా ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీని ఎక్స్పీరియన్స్ చేసినామా అంటే, వితౌట్ నోయింగ్ మెనీ టైమ్స్ వి ఎక్స్పీరియన్స్. మీరు ఊకే వాక్ చేసుకుంటూ పోతే మీ హెయిర్ అట్రాక్ట్ అవుతా ఉంటుంది. ఎస్, ఆర్ ఎల్స్ ర్యాండమ్ గా ఏదో పని చేస్తారు, ఎవరినో ఒకరిని టచ్ చేయగానే చిన్న స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వేరే వాళ్ళని టచ్ చేయాలని ఏం లేదు. ఈవెన్ యూ టచ్ ఎనీ ట్యాప్, ఈవెన్ యూ టచ్ వాషింగ్ మెషిన్, ఒక కూలర్ ని ఏది టచ్ చేసినా కూడా చిన్న స్పార్క్ అనేది, యూ కెన్ లిటరల్లీ ఫీల్ దట్ ఎలక్ట్రిక్, స్మాల్ ఎలక్ట్రిక్ షాక్. అంటే అక్కడ డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ అవ్వాలి అంటే ఫస్ట్ చార్జ్ అవ్వాలి కదా. సో చార్జ్ అవ్వాలి అని అంటే, సో ఎట్లా చార్జ్ అయినాం ఫస్ట్, అసలు ఛార్జింగ్ అంటే ఏంటిది, ఫ్రమ్ వేర్ దిస్ చార్జ్ ఇస్ కమింగ్ ఫ్రమ్, రైట్? సో చార్జ్ అంటే మనం ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఓకే, సో ఇక్కడ ఆటమ్ లో మనకి యూ అబ్జర్వ్ ద సెంటర్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్.
సో ఈ రెండింటిని బైండ్ చేయడానికి మనకి ఒక స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఉంటుంది. దిస్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ విల్ బైండ్ న్యూట్రాన్ న్యూట్రాన్, ప్రోటాన్ న్యూట్రాన్, ప్రోటాన్ ప్రోటాన్ అన్నిటిని బైండ్ చేసి అక్కడ పెడతారు. ఓకేనా, రైట్. సో ఇవి విడిపోవడానికి ఛాన్స్ లేదు. అది విడిపోవాలంటే యూ హ్యావ్ టు గివ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. దాన్నే న్యూక్లియర్ ఫిషన్ అని అంటాం. అర్థమైందా? సో ఫర్ నౌ థింక్ దట్ దేర్ ఇస్ నో స్ప్లిట్టింగ్ ఆఫ్ ప్రోటాన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ప్రోటాన్స్ అట్లానే ఉన్నాయి. ఓకేనా, రైట్. సో నౌ యూ కెనాట్ యాడ్ ఆర్ యూ కెనాట్ రిమూవ్ పాజిటివ్ చార్జ్. ఇది మైండ్ లో పెట్టుకోండి. సింపుల్ థింగ్. ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. నౌ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఛార్జింగ్ అంటే పాపం ఎలక్ట్రాన్. అందరూ దీన్నే వాడుకుంటారు. అంటే యాడ్ చేయాలన్న దాన్నే, తీసేయాలన్న దాన్నే. సింపుల్. ఎందుకంటే అది ఫ్రీ ఎలక్ట్రాన్. See, not all electrons are free. The one which are considered as valence electrons. Valence electrons. Sir, valence electrons అంటే ఏంటి? See, ఇక్కడ ఇంకొక షెల్ ఉంది అనుకోండి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, రైట్? అండ్ అవుటర్ మోస్ట్ షెల్ మీరు కొంచెం ఎనర్జీ ఇచ్చినా కూడా ఆ ఎలక్ట్రాన్ అనేది అవుటర్ మోస్ట్ షెల్ నుంచి ఇట్ విల్ సపరేట్. అంటే ఇది ఏదైతే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నాయో ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని ఓవర్కమ్ చేసేసి వెళ్ళిపోతాయి. అండర్స్టాండ్? ఆల్రెడీ దాని మీద లెస్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాయి, రైట్? కొంచెం థర్మల్ ఎనర్జీయో, కొంచెం రబ్బింగ్ వల్ల వచ్చిన హీట్ ఎనర్జీయో ఏదో ఒకటి అదేం చేస్తాయి, ఎలక్ట్రాన్స్ ని ఆర్బిట్ నుంచి బయటికి పంపించేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఎనర్జీ వచ్చింది. ఇక్కడ నుంచి ఎనర్జీ వస్తే ఇక్కడికి స్ప్లిట్ అవుతుంది, ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ స్ప్లిట్ అవుతుంది, మరి ఇక్కడ నుంచి ఎనర్జీ వస్తే బయటకు వచ్చేస్తుంది, రైట్? సో నౌ ఇట్ ఈస్ ఫ్రీ. దిస్ ఇస్ ఫ్రీ ఎలక్ట్రాన్. దిస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్. ఓకే, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ పెన్ ఇట్లా ఇట్లా రబ్ చేసి ఇట్లా పెడితే యూ కెన్ అబ్జర్వ్ సమ్ అట్రాక్షన్స్. పీసెస్ ఆఫ్ పేపర్ అట్రాక్ట్ అవుతా ఉంటాయి. ఎందుకంటే హెయిర్ కి నెగిటివ్ చార్జ్ ఉంటుంది. ఈ హెయిర్ మీద కొన్ని కార్బోక్సిల్ గ్రూప్స్ లైక్ అస్పార్టిక్ యాసిడ్ కానీ, గ్లూటామిన్ కానీ, లేకపోతే ఈ సల్ఫోనిక్ గ్రూప్స్ కానీ ఇట్లా నెగిటివ్ చార్జెస్ ఉంటాయి మన హెయిర్ మీద. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ని హెయిర్ కి ఇట్లా రబ్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఉన్న నెగిటివ్ చార్జ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ వూలన్ క్లాత్స్ ఆల్సో. వూల్ అది కూడా ఒక హెయిరే కదా. సో అట్లా ఇక్కడ మొత్తం నెగిటివ్ చార్జ్ వచ్చేస్తుంది, రైట్? అంటే ఇప్పుడు ఇది చార్జ్ అయింది కదా, దట్స్ ఇట్. సో యూ ఆర్ టేకింగ్ అ నెగిటివ్ చార్జ్ అండ్ యాడింగ్ ఆన్ దట్. సో ఈ నెగిటివ్ చార్జ్ ఇక్కడ నుంచి తీసేస్తాం కాబట్టి ఇది పాజిటివ్ చార్జ్ అయింది, ఇది నెగిటివ్ చార్జ్ అయింది. లైక్ దట్ వి విల్ సే. అంతేగాని ప్రోటాన్స్ ని తీసేస్తున్నాం, దీని మీద ప్రోటాన్స్ యాడ్ చేసినాం, దీని మీద ఎలక్ట్రాన్స్ యాడ్ చేసినాం, ఎలక్ట్రాన్ యాడ్ చేసింది నెగిటివ్ చార్జ్, ఎక్స్క్యూజ్ మీ, ఎలక్ట్రాన్స్ యాడ్ చేసింది నెగిటివ్ చార్జ్, ప్రోటాన్స్ యాడ్ చేసింది పాజిటివ్ చార్జ్. ఇది తీసేయండి మైండ్ సెట్ లోంచి. మీరు ఏం చేయాలన్నా చేసేది దేంతోని? ఎలక్ట్రాన్సే. ప్రోటాన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి. నేను కదలా, నేను ఇక్కడనే ఉంటా, అంతే. ఇంకా ప్రోటాన్స్ అది కదలదు. ఎందుకు కదులుతుంది? మధ్యలో ఉన్నది. ఇది కదిలింది అనుకోండి, మీ ఇంట్లో ఉన్న గోల్డ్ మా ఇంటికి వచ్చేయాలి. మీ ఇంట్లో బంగారం ఉంటుంది, మా ఇంట్లోకి వస్తుందా? అంటే if in case if it is moving, which means atom is moving. How it is possible? So wherever the atom is there itself, but electrons, these free electrons can move. Understood? అంటే ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ని మీరు ఇష్టం ఉన్నట్టు వేరే దాని మీద పెట్టడం, అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ రబ్ చేస్తే ఆ ఎలక్ట్రాన్స్ దీని మీద వచ్చి జమ అవుతాయి. సో నౌ దిస్ బికేమ్ నెగిటివ్ చార్జ్, రైట్? ఎక్కడి నుంచి ఫ్రీ ఎలక్ట్రాన్స్ వచ్చినాయో అది పాజిటివ్ చార్జ్ వచ్చేస్తుంది, రైట్? సో దట్ ఈస్ హౌ ఛార్జింగ్ ఇస్ డన్. ఇక్కడ నుండి ఒక చిన్న క్వశ్చన్. లెట్స్ సే దిస్ ఈస్ నెగిటివ్లీ చార్జ్డ్ అండ్ దిస్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్. ఈక్వల్ చార్జెస్, ఈక్వల్లీ నెగిటివ్లీ చార్జ్, ఈక్వల్లీ పాజిటివ్ చార్జ్. విచ్ హ్యాస్ మోర్ మాస్? M1 ఎక్కువ ఉందా M2 కంటే, ఆర్ M2 is greater than M1? ఆలోచించండి, థింక్, రైట్? సో whenever we say this is negatively charged, obviously M1 is greater than M2. M2 is greater than M1 అంటే అది రాంగ్. ఎట్లా సార్? నేనేం చెప్పినా, నెగిటివ్ చార్జ్ అంటే మీరు ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేయాలి, పాజిటివ్ చార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయాలి. ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేస్తే అల్టిమేట్లీ ఎక్కువ స్టూడెంట్స్ ని యాడ్ చేస్తున్నాం, అంతే కదా? ఒక స్టూడెంట్స్ ని నెగిటివ్ చార్జ్ అనుకోండి, బెంచెస్ ని పాజిటివ్ చార్జ్ అనుకోండి. ఈ స్టూడెంట్స్ అందరినీ తీసుకుపోయి ఒక రూమ్ లో పెడుతుంటే అక్కడ అల్టిమేట్లీ ఏమవుతున్నాయి? నెగిటివ్ చార్జ్ ఎక్కువ అవుతున్నాయి. సో దిస్ నెగిటివ్ చార్జ్ you keeps on adding electrons ని యాడ్ చేసిన కొద్ది ఏమవుతున్నాయి? దీని యొక్క మాస్ పెరుగుతుంది, రైట్? ఇక్కడ ఏం చేస్తున్నాం? యు ఆర్ రిమూవింగ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ దిస్.
సో మీరు ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేస్తే ఇది పాజిటివ్ ఛార్జ్ అయింది. సో దేనికి ఎక్కువ మాస్ ఉంటుంది, ఎలక్ట్రాన్ కా నెగటివ్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్ కా పాజిటివ్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్ కా? అల్టిమేట్లీ నెగటివ్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్ కి మాస్ ఎక్కువ ఉంటుంది. సో m1 is greater than m2, not m2 is greater than m1. ఓకే రైట్. సో కొన్ని సిచ్యువేషన్స్ లో లెట్స్ సే మీరు యు ఆర్ గోయింగ్ సమ్వేర్, ఓకే, ఒక కార్పెట్ మీద వెళ్తున్నాం. మనం కార్పెట్ మీద వెళ్తుంటే మన బాడీకి చార్జ్ వచ్చేస్తా ఉంటుంది, మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది, మీరు దేనైనా ముట్టుకుంటే తెలుస్తుంది. అప్పుడు చార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అప్పటిదాకా మనకు తెలియదు అనమాట, ఆహా చార్జ్ వస్తుందా మన బాడీకి అని. సింపుల్ ఎగ్జాంపుల్, ర్యాండమ్ గా మీరు ఏదో పని చేసిండ్రు, లేకపోతే ఒక కార్పెట్ మీద నడుచుకుంటూ పోతున్నారు. ఓకే, సో యూ కీప్ ఆన్ గెయినింగ్ ద చార్జెస్, కానీ మీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది, ఒక పర్సన్ టచ్ చేయగానే, ఏదైనా ఆబ్జెక్ట్ ని ముట్టుకోగానే ఒక చిన్న స్పార్క్ అనేది వస్తుంది, రైట్? సో విచ్ మీన్స్ ఆ స్పార్క్ ఎక్కడి నుంచి వచ్చింది, బికాస్ యూ గెయిన్ సమ్ చార్జ్. సో ఈ చార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో అక్కడ చిన్న స్పార్క్ అనేది వచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ హ్యూమిడ్ రీజియన్స్ లో, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ప్లేసెస్, కోస్టల్ రీజియన్స్ స్పెషల్ గా, అక్కడ ఎయిర్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అక్కడ మనం అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవ్వం. ఈ చిన్న చిన్న స్టాటిక్ ఎలక్ట్రిసిటీలు అనేవి మనం ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవ్వం. ఎందుకు అని అంటే యూజువల్లీ మనం ఎంత ఫాస్ట్ గా గెయిన్ చేసుకుంటామో చార్జ్, అంతే ఫాస్ట్ గా ఎయిర్ లో ఉన్న వాటర్ న్యూట్రలైజ్ చేసేస్తుంది. అంటే లెట్స్ సే యు ఆర్ గెయినింగ్ సమ్ 100 ఎలక్ట్రాన్, ఈ 100 ఎలక్ట్రాన్స్ ని వాటర్ తీసుకొని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మీకు వచ్చిన చార్జ్ పోయే చార్జ్ ఈక్వల్ ఉంటుంది. నాన్ హ్యూమిడ్ రీజియన్స్ లో, హైదరాబాద్, వరంగల్ ఇట్లాంటి రీజియన్స్ లో ఎప్పుడైనా గెయినింగ్ చార్జ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే వాటర్ ఎక్కువ ఉండదు కదా, నాన్ హ్యూమిడిటీ. సో వాటర్ ఎక్కువ ఉండదు కాబట్టి న్యూట్రలైజ్ చేయడానికి అంత న్యూట్రలైజ్ చేస్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఇన్ హ్యూమిడ్ రీజియన్స్. అండర్స్టూడ్? సో లెట్స్ కన్సిడర్ దిస్ చార్జ్. ఈ చార్జ్ వాల్యూ ఎంత, 1.6 into 10⁻⁻19 కూలమ్స్, విచ్ ఇస్ మైనస్ ఎలక్ట్రాన్ చార్జ్. అదే ప్రోటాన్ చార్జ్ ఎంత, ప్లస్ 1.6 into 10⁻⁻19 కూలమ్స్. హౌ వి ఫౌండ్ దిస్ వాల్యూ అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఈ మిల్కన్స్ ఎక్స్పెరిమెంట్ నుంచి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేశాడు. అక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ నుంచి మనకి జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ బై మాస్ రేషియో ఒక వాల్యూ ఇస్తాడు కదా, అందులో ఈ మాస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎలక్ట్రాన్ కి చార్జ్ ఎంత వస్తుంది అంటే ఇంత వస్తుంది. అది ఎట్లా ఫైండ్ అవుట్ చేసిండో రఫ్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఇది ఇన్ డెప్త్ గా మనకు అవసరం లేదు, జస్ట్ మనకి ఎప్పుడూ ఒక డౌట్ వస్తూనే ఉంటాయి కదా. జనరల్లీ యాజ్ యూఆర్ స్టూడెంట్ మీకు డౌట్స్ రావాలి ఖచ్చితంగా. డౌట్స్ వస్తేనే మీరు స్టూడెంట్, అంటే లెర్నింగ్. డౌట్స్ వస్తలే అంటే యూఆర్ నాట్ లెర్నింగ్ ఎనీమోర్, అంతే ఇంకా. సో ఇన్ దిస్ వీ హ్యావ్ సమ్ అటామైజర్. అటామైజర్ అంటే ఏం లేదు, లైక్ అ స్ప్రే, చిక్ చిక్ చిక్, పుచ్చుక్ పుచ్చుక్. సో హియర్ వెన్ వి స్ప్రే దట్, ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి ఇక్కడ ఆయిల్, ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ ఆయిల్. ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతా ఉంటాయి. కొన్ని ఫ్లోట్ అవుతాయి, కొన్ని ఈ ప్లేట్ మీద పడతాయి. ఈ ప్లేట్ ఏంటిదంటే ఒకటి పాజిటివ్ ప్లేట్, ఒకటి నెగిటివ్ ప్లేట్. అండ్ దీస్ 2 plates ఆర్ కనెక్టెడ్ విత్ అ బ్యాటరీ లైక్ దిస్. ఓకేనా? సో ఎప్పుడైతే ఇట్లా స్ప్రే చేస్తామో కొన్ని ఆయిల్ డ్రాప్లెట్స్, ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది, ఆ చిన్న హోల్ నుంచి ఇట్లా పడుతుంది చూసినా, బికాస్ ఆఫ్ గ్రావిటీ ఇట్ విల్ ఫాల్, రైట్? సో ఇట్లా పడుతున్నప్పుడు వి విల్ సెండ్ సమ్ స్ట్రాంగ్ ఎక్స్రేస్. స్ట్రాంగ్ ఎక్స్రేస్ అంటే హై ఎనర్జీ ఉన్న ఎక్స్రేస్ ని పంపిస్తాం. ఈ ఎక్స్రేస్ ఏం చేస్తారు తెలుసా, ఇది ఆయిల్ డ్రాప్ అనుకుంది. ఈ స్ట్రాంగ్ ఎక్స్రేస్ ఇందులో ఉన్న ఎలక్ట్రాన్ ని తీసేసి ఫ్రీ చేసేస్తాయి అన్నమాట. అంటే ఈ ఎలక్ట్రాన్ అనేది ఇట్లా తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు పక్కన ఇంకో డ్రాప్ ఉంటది కదా, ఆ డ్రాప్ ఏం చేసుకుంటది, ఈ ఎలక్ట్రాన్ ని స్టిక్ చేసుకుంటది. అంటే ఇదంతా ఒక డ్రాప్ విత్ సమ్ ఎలక్ట్రాన్. అండర్స్టూడ్? అంటే ఏం లేదు, సింప్లీ యు ఆర్ మేకింగ్ సమ్ ఆయిల్ డ్రాప్స్ యాజ్ నెగిటివ్లీ చార్జ్డ్. ఎక్స్రేస్ పని అది. ఓకే ఫైన్. సో నౌ వాట్ విల్ డూ నెక్స్ట్, ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ అనేది మీరు రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఎంత వోల్టేజ్ పెంచుతా ఉంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అంత పెరుగుతూ ఉంటుంది, అంతే కదా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంత పెరుగుతూ ఉంటుంది. యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద వోల్టేజ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్. So when you take this oil drop, charged oil drop, because of its weight mg, అది కిందికి పడతా ఉంటుంది, రైట్? సో ఇది నెగిటివ్లీ చార్జ్డ్ కాబట్టి దీని మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ Q into E ఎగ్జర్ట్ అవుతుంది. సార్ Q into E ఎందుకు మనకు వస్తుంది, అది
For now, to understand this is electric force formula, Q into E. E stands for electric field. So ఎప్పుడైతే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ పెంచి వెయిట్ కి ఈక్వల్ చేసేస్తామో అప్పుడు ఇట్ విల్ స్టార్ట్ ఫ్లోటింగ్. పైకి కిందికి పోకుండా అక్కడే ఉంటుంది. అప్పుడు మనం QE ఈజ్ ఈక్వల్స్ టు mg అని తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ నుండి మనకి మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండర్స్టూడ్? లైక్ దట్ హీ ఫౌండ్. సో మిల్కన్స్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ నో వేర్ ఇట్ విల్ బి ఆస్క్డ్, బట్ మీకు అర్థం కావాలి ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, దీని మధ్యన పొటెన్షియల్ డిఫరెన్స్ పెంచి ఒక డ్రాప్ ని స్టేషనరీగా పెట్టేసి దాని వెయిట్ ఎలక్ట్రిక్ ఫోర్స్. మీకు డౌట్ రావాలి, సార్ కిందికి పడుతుంటే ఇఫ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ సంథింగ్ లైక్ ఎయిర్ అప్పుడు విస్కస్ డ్రాగ్ కూడా ఉంటది కదా పైకి. అఫ్ కోర్స్ స్టోక్స్ లా 6π(η)r అది కూడా ఉంటది. సో ఫ్యూ థింగ్స్ వి విల్ టేక్ నెగ్లెక్టెడ్. అవన్నీ ఎక్స్పెరిమెంటల్ గా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత వచ్చింది? 9.1 into 10⁻³ kgs. So this is mass of electron. Few things you must remember. ఏంటి అవి? Like let's say చూడండి, ఫస్ట్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత? -1.6 into 10⁻⁻19 కూలమ్స్. చార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఇది ప్లస్ పెట్టుకోండి అయిపోతుంది, 10⁻⁻19 కూలం. మనకి కొన్ని గ్రాండ్ మిస్టరీస్ ఉన్నాయి. ఓకే, అంటే వీ హ్యావ్ మెనీ మిస్టరీస్, అందులో చార్జ్కి సంబంధించిన మిస్టరీస్ కూడా. ఏంటి అవి అని అంటే, సార్ వై ఓన్లీ పాజిటివ్ నెగిటివ్, ఇది ఒక మిస్టరీ. ఎందుకు రెండే ఎగ్జిస్ట్ అయినాయి? నో వన్ నోస్. ఓకే, సార్ వై మ్యాటర్ షుడ్ హ్యావ్ సమ్ చార్జ్, లేకపోతే ఏంది? నో వన్ నోస్. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనే నేమ్ పెట్టడానికి రీజన్ మాత్రం మనకి సింప్లిఫైగా కొంచెం ఈక్వేషన్స్ హ్యాండీగా ఉండడం కోసం. అంటే ఇప్పుడు నేను ఒక దానికి ఆరెంజ్ ఇంకో దానికి యాపిల్ అని పెట్టింది అనుకోండి, అప్పుడు మీకు నెట్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ఆల్జీబ్రాయిక్ సమ్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు. అదే పాజిటివ్ నెగిటివ్ అని పెట్టుకుంటే సింపుల్ గా క్యాలిక్యులేషన్స్ అయిపోతాయి. అందుకే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఐ థింక్ హీ కెప్ట్ చార్జ్ నేమ్ యాజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ కి +1.6 into 10⁻⁻19 or else 1.602, నియర్లీ 1.6 అనుకోండి, రైట్? సో 1.6 into 10⁻⁻19, ఎలక్ట్రాన్ కి -1.6 into 10⁻⁻19. Similarly, mass of electron is how much? 9.1 into 10⁻⁻31 kgs. Mass of proton ఎంత? 1.6 into 10⁻⁻27 kgs. So you should know the relation between mass of electron and mass of proton. Mass of electron will be less. ఇక్కడ మీకు పవర్ చూస్తే అర్థం కావాలి, ఒకటి -31 ఇంకొకటి -27 కదా. సార్ 10,000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, మరి ఇదెవరు చూస్తారు? 9.1 1.6 అది కూడా చూడాలి కదా. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ 1/1836 అని ఉంటాయి, కొన్ని బుక్స్ లో 1837 అని ఉంటుంది. ఐ చూస్ 1837. ఇన్ని టైమ్స్ తక్కువ ఉంటుంది వెన్ యూ కంపేర్ టు మాస్ ఆఫ్ ప్రోటాన్. అండర్స్టూడ్? వెరీ స్మాల్, 1837 టైమ్స్ స్మాలర్ ఉంటుంది. అందుకే మనకి రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్లో ఆ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ లో వస్తుంది కదా, కెమిస్ట్రీలో వస్తుంది, ఫిజిక్స్ లో కూడా వస్తుంది. సెంటర్ లో ఒక పెద్ద క్రికెట్ స్టేడియం ఉంటే మధ్యలో ఒక బాల్ పెడితే అంత సైజ్ లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ పెద్ద క్రికెట్ స్టేడియం అనేది సైజ్ ఆఫ్ ద ఆటమ్. సో మొత్తం సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఎక్కడ స్టోర్ అయి ఉన్నదంటే ఆ బాల్ దగ్గర. దట్ బాల్ ఇస్ నథింగ్ బట్ న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ ఇస్ ఫుల్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. న్యూట్రాన్ కైనా ప్రోటాన్ కైనా మాస్ అంతే, చేంజ్ ఏం లేదు. బట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ వెరీ వెరీ స్మాల్ కాబట్టి వీ కెన్ సింప్లీ ఇగ్నోర్ ద మాస్ వెన్ యూ కన్సిడర్ హోల్ ఆటమ్. ఓకేనా? రైట్. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. యూజువల్లీ వీ గెట్ ఎస్పెషల్లీ చార్జెస్, మాసెస్ కూడా వస్తాయి. సో ఈ చార్జ్, ఈ మాస్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈవెన్ దిస్ వన్ 1 కూలుమ్ ఈస్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ చార్జ్. 1 కూలుమ్ ఈస్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ చార్జ్. సార్ 1 కూలుమ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 6.25 into 10⁻18 ఎలక్ట్రాన్స్. జస్ట్ లైక్ ఒక క్లాస్ లో 100 స్టూడెంట్స్ ఆర్ ఒక క్లాస్ లో 50 స్టూడెంట్స్, అది దట్ మేక్స్ అ క్లాస్. ఆ 50 స్టూడెంట్స్ లో ఒక 10 స్టూడెంట్స్ అబ్సెంట్ అయినా కూడా వి డోంట్ కాల్ ఇట్ యాజ్ అ క్లాస్. 50 స్టూడెంట్స్ కలిస్తేనే ఒక క్లాస్ అన్నా. అట్లనే ఒక కూలుమ్ లో 6.25 into 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటేనే ఒక కూలుమ్. దాని అర్థం ఏంటిది? ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఎంత చార్జ్ ఉంటుంది? అప్పుడు 1/6.25
25 into 10 power 18. సో మళ్ళీ మీరు ఇది సాల్వ్ చేస్తే again you will get 1.6 into 10 power minus 19 coulombs only. ఓకేనా అట్లా లైక్ లెట్స్ సే వన్ క్లాస్ మేక్స్ 50 స్టూడెంట్, అప్పుడు ఒక్క స్టూడెంట్ ఎంత క్లాస్ ఆక్యుపై చేస్తాడు 1/50 క్లాస్. అట్లనే ఒక్క ఎలక్ట్రాన్ కి ఎంత ఛార్జ్ ఉంటుంది, ఇంత ఛార్జ్ ఉంటుంది. దీన్ని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ దిస్. సో యూజువల్లీ ఎలక్ట్రాన్ ఛార్జ్ చాలా చిన్నది, అంటే మీకు ఒక 10,000 ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ షాక్. ఓకే, ఎందుకు ఎక్స్పీరియన్స్ కాము అంటే బికాస్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ వెరీ వెరీ లిటిల్. మనకి ఫార్ములా గుర్తుంది కదా, కరెంట్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత, Q/T. Q అంటే ఏంటిది, Q is nothing but number of electrons into charge of one electron by T. If it is 1 coulomb of charge per 1 second, అప్పుడు 1 ampere is the current. 1 ampere అంటే very strong current. Okay, so if you consider Q as ఈ వాల్యూ of 10 power minus 19, ఒక్క ఎలక్ట్రాన్ కాదు 10,000 తీసుకున్నా కూడా it will be still in 10 power minus 13 minus 15 ఆ రేంజ్ లో ఉంటుంది. వెరీ స్మాల్ అన్నమాట, we can simply ignore. What is quantization of charge? Quantization of charge, this charge will always exist in integral multiples. Integral multiples అంటే 1 student, 10 students, 10.5 students ఉంటుందా, ఉండదు. సో వాట్ ఎవర్ అంటే స్టూడెంట్ లో హాఫ్ ఉంటాడు, అది పాసిబుల్ కాదు కదా. Like that, electrons also always exist in integral multiple. This n can be any integer, 1, 2, 3, 4, 0, anything. Okay, so if there is a question like question చూడండి, a body has a charge 9.6 into 10 power minus 20 ఇంత ఇచ్చింది charge, ఇది పాసిబుల్ అవుతుందా అని అడుగుతున్నాడు క్వశ్చన్. yes or no, this is the question. So simple, I know according to quantization of charge the Q is equals to N into E kada. So E value is 1.6 into 10 power minus 19, which is equals to 9.6 into 10 power minus 20. Okay na, simplify cheyandi, 1.6 once 1.66, 10 power minus 19 ikkada minus 1 untadi. So this N value is 0.6 వచ్చింది. 0.6 is not possible. 0.6 ఎలక్ట్రాన్స్ ఎట్లా ఉంటుంది, ఉంటే 1 ఉండాలి, లేకపోతే 2 ఉండాలి, లేకపోతే 10 ఉండాలి, లేకపోతే 10 power 10 ఉండాలి. అందుకని 0.6 10.5 ఇదే పాసిబుల్ కాదు. సో ద ఆన్సర్ ఈస్ నో. అండర్స్టూడ్? లైక్ దట్ వీ కెన్ సాల్వ్. నౌ లెట్స్ అండర్స్టాండ్ మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడనే కొంచెం కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి కొంచెం ఫస్ట్ లెట్స్ సీ సమ్ యాక్టివిటీ, దెన్ వి విల్ గో ఫర్ దిస్ టాపిక్. ఓకే, సో లెట్స్ గో ఫర్ యాక్టివిటీస్. సో ఇక్కడ 2 బెలూన్స్ ఉన్నాయి నా దగ్గర, ఒకటి హ్యాంగ్ చేసి ఉంది, సో ద అదర్ ఈస్ ఇన్ మై హ్యాండ్. సో ఇనీషియల్ గా ఈ రెండింటి మధ్యన ఎటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండదు. లెట్స్ చెక్ వన్స్. చూడండి, ఇది అట్రాక్ట్ అవుతుందా, లేదు. అట్ ద సేమ్ టైం రిపల్షన్ కూడా ఏం లేదు, రైట్, బికాస్ దే ఆర్ న్యూట్రల్. నౌ ఒక దానికి చార్జ్ ఇస్తే హౌ టు గివ్ ఎ చార్జ్? సింపుల్, ఒక వులెన్ క్లాత్ తీసుకోండి, ఈ వులెన్ క్లాత్ తోని రబ్ చేయండి, రైట్. యూ రబ్ ఇట్ రిపీటెడ్లీ, చాలాసేపు రబ్ చేస్తే ఇక్కడ ఉన్న ఛార్జ్ అనేది దీని మీదకి వచ్చేస్తుంది. ఓకే, సో నౌ లెట్స్ సీ. సో నౌ దిస్ ఈస్ నెగటివ్లీ చార్జ్. నౌ యూ లుక్ ఎట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందా, రిపల్షన్ ఉంటుందా, గెస్ చేయండి. See, there is a force of attraction, right? So now I'll make both of them negatively charged. So it is already negative charge. At the same time, దీన్ని కూడా నెగిటివ్ చార్జ్ చేసేస్తా. Now you see there will be a repulsion. చూసిల్లా ఎట్లా రిపల్ అవుతుందో? See, నేను న్యూట్రల్ కాబట్టి నన్ను అటాక్ చేస్తున్నాయి. See, it is repel, right? No magic, only physics. Okay, so not only this, even మీరు బెలూన్ ని see, it is staying there. So అంటే స్లోగా డిశ్చార్జ్ అవుతుంది కదా, అది కామన్ ఫినామినా. అది ఒక నార్మల్ బెలూన్ పెట్టా అనుకోండి, ఇట్ విల్ నాట్ స్టే. వై? అది న్యూట్రల్ బాడీ. ఇంతకుముందు గ్రీన్ కలర్ బెలూన్ ని నేను చార్జ్ చేసి పెట్టాను కాబట్టి, సో ఇట్ విల్ స్టిక్ టు ద వాల్ or board, anything. So not only this, we can perform one more activity. See how this water gets attracted.
చూసిలా రైట్. సో దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయో అగైన్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద లెక్చర్. రైట్. సో చూసింది కదా. ఇప్పుడు ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ లో కామన్ థింగ్ ఇస్ బెలూన్స్ తీసుకున్నాను. 2 బెలూన్స్ అట్రాక్ట్ అవ్వడం, బెలూన్ ఈ బోర్డ్ తో అట్రాక్ట్ అవ్వడం, ఈ బెలూన్ అనేది వాటర్ ని స్లైట్ గా పుల్ చేయడం, ఇవన్నీ చూసినాం. సో లెట్స్ అండర్స్టాండ్ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. ఫస్ట్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ అని అంటే, we got friction. You can charge it by friction. You can charge it by conduction. You can charge it by induction. These 2 processes easily you can understand. Friction అంటే okay, rubbing. Okay. సో హెయిర్ తో రబ్ చేస్తే హెయిర్ లో ఉన్న చార్జ్ దానికి వచ్చేస్తుంది. ఒక క్లాత్ తో రబ్ చేస్తే క్లాత్ లో ఉన్న చార్జ్ దీనికి వచ్చేస్తుంది. సింప్లీ ఇట్స్ బై ఫ్రిక్షన్. ఓకే ఫైన్. సో కండక్షన్ మీన్స్ నో నీడ్ టు రబ్, సింప్లీ జస్ట్ పక్కన పెట్టేయండి, కండక్షన్ చార్జ్ అనేది ఫ్లో అవుతుంది. ఇండక్షన్ అంటే ఏంటి? ఇండక్షన్ అంటే నాట్ ఈవెన్ కాంటాక్ట్ లో ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చార్జ్డ్ బాడీ నియర్ బై అన్చార్జ్డ్ బాడీ పెడితే చార్జ్ అనేది దీని మీద ఇండ్యూస్ అవుతుంది. ఈ 3 ప్రాసెస్ లో ఒకటే ఒక ఎగ్జాంపుల్ లో నేను చెప్తాను. బట్ బిఫోర్ దాట్, ఇంతకుముందు మనం చేసిన యాక్టివిటీస్ ఒకసారి మళ్ళీ అది ఎట్లా పాసిబుల్ అయింది అనేది ఒక చిన్న సిమ్యులేషన్స్ తోని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సీ నౌ, రైట్, హియర్ ఐ గాట్ వన్ బెలూన్ అండ్ హియర్ ఐ గాట్ అ స్వెటర్. దిస్ స్వెటర్ ఇస్ వూలెన్ స్వెటర్. అండ్ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ బెలూన్ ని ఇట్లా చార్జ్ చేస్తానో, see all the negative charge on the woolen sweater, now I got it on the balloon, right? But ఇది ఆల్రెడీ పాజిటివ్ చార్జ్ అయిపోయింది కాబట్టి అట్రాక్ట్ అయిపోతుంది, ఎందుకంటే నెగిటివ్ చార్జ్ మొత్తం దీనికి వెళ్ళిపోయింది కదా, రైట్? సో నౌ లెట్స్ కన్సిడర్ 2 balloons. Got it? So now I'll take some negative charge and again I'll take some negative charge. So both are negatively charged. Will they attract each other or will they repel each other? Ultimately repel each other. See, repel icon. Understood? So that is how the second thing happened. Now let's understand one more. This is completely negative charge chesesna, okay, by rubbing with a sweater or by rubbing with a woolen cloth. Now ippudu idi wall, ఇది ఒక wall. దీంట్లో ఇది న్యూట్రల్ బాడీ, number of positive, number of negative charges are equal. If I keep like this, ఇక్కడ ఉన్న నెగిటివ్ చార్జ్ చూడండి, ఇక్కడ ఉన్న నెగిటివ్ చార్జ్ ని ఎట్లా పుష్ చేస్తుందో చూడండి. ఎందుకు పుష్ చేస్తారు సార్? ఎందుకనంటే ఇది నెగిటివ్ చార్జ్ ఆబ్జెక్ట్. సో నెగిటివ్, ఇక్కడ ఉన్న నెగిటివ్ చార్జ్ ని పుష్ చేస్తుంది. పుష్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద చార్జెస్ ఏముంటాయి? అక్కడ పాజిటివ్ చార్జెస్ ఉంటాయి. పాజిటివ్ చార్జ్ ఉంటే అట్రాక్ట్ అవుతుంది కదా, అయిపోయింది. అండర్స్టూడ్? సో దీస్ ఆర్ ద థింగ్స్ జనరల్లీ వి ఎన్కౌంటర్డ్ ఇన్ దోస్ యాక్టివిటీస్. ఇక్కడ ఇంకొకటి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాసెస్ లో ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఇండ్యూస్ అయింది అని అనొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకు అని అంటే నెగిటివ్ చార్జ్ ఇస్ బీయింగ్ పుష్డ్. మనకి ఇక్కడ కదిలే చార్జ్ ఓన్లీ నెగిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్ ఇక్కడ ఎంత ఉంటది? బెంచెస్ అన్నమాట. బెంచెస్ కి కాళ్ళు ఉన్నా కూడా కళ్ళు అవ్వరు. స్టూడెంట్స్ లేస్తారు, తిరుగుతారు, మళ్ళీ వచ్చి కూర్చుంటారు. ఫ్రీ ఎలక్ట్రాన్స్ కూడా అంతే. సి, ఇది ఇక్కడి నుంచి తీసేస్తే మళ్ళీ ఎలక్ట్రాన్స్ గాట్ బ్యాక్ టు దట్ పొజిషన్, మళ్ళీ వదిలేస్తే electrons push ayyindi. Benches matram ekkada unnayo akkade untayi. Benches in the sense here it is positive charge. Okay, like that we must understand. So in more examples I'll try to give it in a simple chinna activity. Even you can try this at home. Okay, so what we are going to do is rendu metal spheres తీసుకున్నాను which are in contact. ఏది? which are in contact లో ఉన్నాయి. Now I took a rod. It can be a plastic rod, it can be a glass rod, anything. సరే, ఒక చిన్న రాడ్ లాంటిది ఒక ప్లాస్టిక్ బాడీ తీసుకున్నాం. నౌ దిస్ ఇస్ కంటిన్యూస్లీ వూలెన్ క్లాత్ తో రబ్ చేస్తే ఏమైంది? ఇక్కడ మనకి ఒక నెగిటివ్ చార్జ్ అనేది ఫ్రిక్షన్ ద్వారా వచ్చింది. కవర్ అయిందా ఫ్రిక్షన్? అయిపోయింది, అంతే కదా. వెన్ యూ రబ్ లైక్ దిస్, ఆల్ ద నెగిటివ్ చార్జ్ కేమ్ ఆన్ టు ద rod. Got it? Then friction process completed. Next, now when I bring this towards the sphere like this, chala close undali, but there must be a gap. There must be a small gap.
రైట్, ఇది రెండు న్యూట్రల్ స్పియర్స్. సో ఇట్ ఈస్ నాట్ నెగిటివ్లీ చార్జ్, నాట్ పాజిటివ్లీ చార్జ్, దే ఆర్ న్యూట్రల్. అంటే ఒక సెట్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ చార్జ్ ఉంది. ఓకే, వీ హ్యావ్ ఆల్సో నెగిటివ్ చార్జ్, లెట్స్ సే హియర్. ఇక్కడ కూడా అంతే, పాజిటివ్ అండ్ యూ గాట్ నెగిటివ్. ఈ రాడ్ ఎప్పుడైతే తీసుకొస్తానో దగ్గరికి, అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ రాడ్ అనేది కంప్లీట్లీ నెగిటివ్లీ చార్జ్డ్ కదా. రైట్, ఈ నెగిటివ్ చార్జ్ ఏమవుతుంది అంటే కంప్లీట్లీ ఇట్ విల్ బి పుష్డ్ అవే. అంతే కదా, నెగిటివ్ రిపెల్ అవుతుంది కదా. సో ఈ నెగిటివ్ చార్జ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న నెగిటివ్ చార్జ్ ని మొత్తం అటు సైడ్ పుష్ చేస్తుంది. ఈ రెండు కాంటాక్ట్ లో ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉన్న నెగిటివ్ చార్జ్ అంతా ఏమవుతుంది అని అంటే ఇక్కడికి వచ్చి అక్యుములేట్ అవుతుంది లైక్ దిస్. నౌ దిస్ ఇస్ కంప్లీట్లీ నెగిటివ్ చార్జ్. సార్ నెగిటివ్ చార్జ్ ఏమన్నా పాజిటివ్ ఉంటది, పాజిటివ్ చార్జ్ ఎక్కడికి పోదు. ఏం చేసినాం, ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ని అక్కడ పుష్ చేసినాం అంతే. ఇందులో ఉన్న పాజిటివ్ చార్జ్ అందులోనే ఉంటది, ఇందులో ఉన్న పాజిటివ్ చార్జ్ అందులోనే ఉంటది. పాజిటివ్ చార్జ్ ఆటమ్స్ షిఫ్ట్ కావు. పాజిటివ్ చార్జ్ ఇన్ ద సెన్స్ న్యూక్లియస్ లోపల ఉన్నది. అక్కడ న్యూక్లియస్ ఇక్కడ నుంచి అక్కడికి పోదు కదా. పోతే ఇది కాపర్, అది గోల్డ్ అయితే కాపర్, గోల్డ్ అయితే గోల్డ్ కాపర్, అట్లా కాదు కదా. సో పాజిటివ్ చార్జ్ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి, బట్ ఎలక్ట్రాన్స్ ఆర్ బీయింగ్ పుష్డ్ ఇన్ టు ద అదర్ స్పియర్ బికాస్ దే ఆర్ ఇన్ కాంటాక్ట్. కండక్షన్ అయిపోయిందిగా, అంతే సింపుల్. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఇటు పుష్ చేసింది. ఎందుకు, హియర్ ఇట్ ఈస్ ఇన్ కాంటాక్ట్, రైట్. సో ప్రాసెస్ ఆఫ్ కండక్షన్ ఆల్సో కంప్లీటెడ్. నౌ యూ అబ్జర్వ్ దిస్, ఈ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే పుష్ చేసిందో ఇక్కడ లెఫ్ట్ ఓవర్ చార్జ్ ఏముంటది, ఇంకా పాజిటివ్ చార్జ్ ఉంటుంది. యు గాట్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ చార్జ్ వల్ల ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఇండ్యూస్ అయినా అనొచ్చా, అనొచ్చు. ఇండక్షన్ ప్రాసెస్ కూడా అయిపోయింది, డన్. సో ఫస్ట్ వెన్ యూ రబ్, నౌ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈ రాడ్ కి నెగిటివ్ చార్జ్ వచ్చింది, ఫ్రిక్షన్ అయిపోయింది. ఈ నెగిటివ్ చార్జ్ ఎప్పుడైతే క్లోజర్ గా తీసుకొచ్చినామో ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ ఈ స్పియర్ కి దే ఆర్ గోయింగ్ అవే. ఇంతకుముందు ఆ వాల్ మీద ఎలక్ట్రాన్స్ ఎట్లయితే పుష్ అయినాయో అట్లా పుష్ అవుతాయి అన్నమాట, సింపుల్. సో వెన్ ఇట్ పుషెస్ లైక్ దాట్, యూ అబ్జర్వ్ దిస్, నౌ దిస్ ఈస్ పాజిటివ్లీ చార్జ్, దిస్ ఈస్ నెగిటివ్లీ చార్జ్ అనొచ్చు కదా. సింపుల్ లాజిక్. ఈ ప్రాసెస్ నుంచి నేను ఏం చేసిన అంటే పాలు నీళ్ళని సపరేట్ చేసిన అనమాట. పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ సపరేట్ చేసేసినాం, సింపుల్. దిస్ ఈస్ పాజిటివ్లీ చార్జ్, దిస్ ఈస్ నెగిటివ్లీ చార్జ్. ఈ సెటప్ అంతా ఇట్లనే పెట్టేసి ఈ స్పియర్ ని సపరేట్ చేయండి. సార్ ఎందుకు సార్, రాడ్ తీసేస్తే ఏమవుతుంది? రాడ్ తీసేసినాం అనుకోండి, ఇప్పుడు ఇందులో ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇందులో డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఫ్లో అనేది అవుతుంది. ఎక్కువ చార్జ్ నుంచి తక్కువ చార్జ్ ఫ్లో అవుతుంది. రెండు బాటిల్స్ ఉన్నాయి, కింద ఒక చిన్న పైప్ తో కనెక్ట్ చేసేళ్ళు. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి వాటర్ ఫ్లో అవ్వగా ఇక్కడ కూడా అంతే, హై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతాయి. ఏది, ఈ రాడ్ ని తీసేస్తే, ఈ రాడ్ ఉన్నంతసేపు అది పుష్ చేస్తా ఉంటది, అర్థమైందా? అందుకే రాడ్ ని ఇట్లనే ఉంచి ఇప్పుడు సపరేట్ చేయండి. యు జస్ట్ మేక్ సపరేట్. రాడ్ ఇట్లనే ఉంది రాడ్, అర్థమైందా? రైట్, ఇప్పుడు సపరేట్ చేసినాం కాబట్టి ఇందులో నుంచి ఇందులోకి ఫ్లో అయ్యే ఛాన్స్ లేదు కదా. రైట్, నౌ దిస్ బికేమ్ నెగిటివ్లీ చార్జ్. చూడండి మనం ఎంత తెలివిగా చేసినాము, సపరేట్ చేసేసినాం. దేన్ని పాజిటివ్ చార్జ్ ని నెగిటివ్ చార్జ్ ని సపరేట్ చేసినాం. పాజిటివ్ చార్జ్ ప్రోటాన్స్ ఏం తీయట్లేదు, మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ టచింగ్ ద ప్రోటాన్స్. సింపుల్, ఇందులో ఉండే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఈ స్పియర్ లో పంపించేసినాం. ఓకేనా? అప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని ఇందులో ట్రాప్ అయిపోయినాయి, ఇందులో తక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంతే. సో నౌ దిస్ బికేమ్ నెగిటివ్లీ చార్జ్, దిస్ బికేమ్ పాజిటివ్లీ చార్జ్. సార్ ఎట్లా చెప్తున్నారు సార్, ఊరికే చెప్పినంత మాత్రం అయిపోతుందా అంటే, we will do some activity again. ఒక పని చేయండి, ఒక టెఫ్లాన్ టేప్ తీసుకోండి, టెఫ్లాన్ టేప్, రైట్. సో కొంచెం ప్లాస్టిక్ టైప్ ఉంటుంది టెఫ్లాన్ టేప్, రైట్. ఈ టెఫ్లాన్ టేప్ ని మళ్ళీ ఒక వులెన్ క్లాత్ ని రబ్ చేయండి. రబ్ చేస్తే ఏమవుతుంది, దీనికి నెగిటివ్ చార్జ్ వచ్చేస్తుంది, రైట్. నౌ బ్రింగ్ దిస్ టెఫ్లాన్ టేప్ నియర్ బై దిస్, ఇట్ విల్ బి రిపెల్డ్. ఎందుకు, నెగిటివ్ రిపెల్ అవుతాయి కదా, రైట్. అదే టెఫ్లాన్ టేప్ ఇక్కడికి తీసుకురండి, దిస్ విల్ బి అట్రాక్టెడ్. See, so hence proved this is positively charged, this is negatively charged. ఈ రెండు దగ్గరికి తీసుకొచ్చేయాలి అనుకోండి, బికాస్ దిస్ ఇస్ పాజిటివ్లీ చార్జ్, దిస్ ఇస్ నెగిటివ్లీ చార్జ్. ఈ రెండు దాని వెయిట్ వల్ల, రెండు బాల్స్ తీసుకున్నాం, పెద్ద బాల్స్,
ఆ బాల్స్ వల్ల ఇది రెండు ఇట్లా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంత ఏం ఎక్స్పీరియన్స్ అవ్వవు. మీరు చిన్నగా చేతికి గ్లౌస్ వేసుకొని చిన్నగా దాన్ని పుష్ చేసేది అనుకోండి, అది టచ్ అవ్వగానే చిన్నగా ఒక స్పార్క్ రిలీజ్ అవుతుంది. స్పార్క్, చిన్న స్పార్క్ రిలీజ్ అవుతుంది. ఆ స్పార్క్ ఏంటిది? డిశ్చార్జ్, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. మగధీరాలో ఇద్దరు హ్యాండ్స్ టచ్ చేసుకున్నప్పుడు ఎట్లయితే స్పార్క్ రిలీజ్ అవుతుందో అట్లా రిలీజ్ అవుతుంది అనమాట. ఎందుకు రిలీజ్ అవుతుంది అట్లా? ఒక దాంట్లో ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లో తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వెన్ ఎవర్ ద టచ్ వస్తుంది, ఆ చిన్న స్పార్క్ వస్తుంది. ఆ స్పార్కే వెనకాల రాజమౌళి సార్ మ్యూజిక్ పెట్టిండు అనమాట. అట్లా డిశ్చార్జ్ అవుతుంది, చిన్నగా డిశ్చార్జ్ అవుతుంది. ఓకేనా? రైట్. మీకు ఇంతకుముందు స్టార్టింగ్ చెప్తుంటే చెప్పిన ఏమని, వెనెవర్ you gain the charge you will not know until and unless you touch something. ఓకే, కొన్ని వీడియోస్ కూడా మీరు చూసుంటారు ఇన్స్టాగ్రామ్ లలో, ఫేస్బుక్ లో. ఒక పర్సన్ కూర్చొని ఉంటాడు చైర్ మీద, వాడి మీద ఇట్లా దుప్పటి ఇట్లా తీస్తే ఆ పర్సన్ ఆ వేలుతోని ఆ గ్యాస్ స్టవ్ ముట్టుకుంటే గ్యాస్ ఆన్ అవుతుంది. దట్ ఈస్ పాసిబుల్, మీరు కూడా ట్రై చేయొచ్చు. వెన్ ఎవర్ యు జస్ట్ పుల్ ద బ్లాంకెట్ అవుట్, వాడి మీద మొత్తం నెగిటివ్ చార్జ్ వచ్చేసింది. వాడు దేన్ని ముట్టుకున్నా కూడా ఈ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది, ఈ స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్పార్క్ తోని మీరు స్టవ్ ని ఆన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లైక్ దిస్. ఓకే, డోంట్ డూ మళ్ళీ మొత్తం గ్యాస్ అంతా లీక్ అయితే ఇట్ విల్ బికమ్ పెంట అవుతుంది. డోంట్ డూ దాట్. క్యాలిక్యులేటెడ్ చేసుకోండి ఏది చేసుకున్నా కూడా. రైట్. సో వి కవర్డ్ ఆల్ దీస్ త్రీ: ఇండక్షన్, కండక్షన్ అండ్ ఫ్రిక్షన్. ఇండక్షన్ ఎప్పుడైంది? ఎప్పుడైతే నెగిటివ్ చార్జ్ దగ్గర తీసుకొచ్చిందో all the electrons here is being pushed, so this is positively charged. Charge induce అయింది. ఇండక్షన్ అయిందా? ఇట్లా రబ్ చేస్తే ఏమొచ్చింది? చార్జ్ వచ్చింది. ఫ్రిక్షన్ అయిపోయిందా? ఈ రెండు కాంటాక్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడికి పోయినాయి. కండక్షన్ కూడా అయింది. సో దీస్ ఆర్ ద త్రీ ప్రాసెస్. ఓకే, నౌ ట్రై టు గివ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కెన్ టూ సిమిలర్ చార్జెడ్ బాడీస్ అట్రాక్ట్ ఈచ్ అదర్? అంటే ద ఆన్సర్ ఈస్ no, yes, they can attract each other. Right? ఎప్పుడు అని అంటే, let's say this is q1, this is q2, both are negatively charged అనుకోవచ్చు, positively charged అనుకోవచ్చు. But here this q1 is very much greater than q2 అని అనుకుందాం. చాలా ఎక్కువ ఉంది ఛార్జ్, చాలా అంటే చాలా. 10,000 ఎలక్ట్రాన్స్ ఒక దాంట్లో ఉంటాయి. ఓకే, పాజిటివ్ ఛార్జ్ అనుకున్నాం కదా. సరే, వాట్ ఎవర్, సమ్ 10 కూలమ్స్ ఒక దాంట్లో ఉంటే ప్లస్, ఇంకొక దాంట్లో లైక్ ప్లస్ 0.001 కూలమ్ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ 10,000 టైమ్స్ తక్కువ అనమాట. ఇన్ దాట్ కేస్ వాట్ విల్ హ్యాపెన్ చూద్దాం. ఇక్కడ సో మచ్ పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో మచ్ పాజిటివ్ ఛార్జ్ అంటే దాని మీనింగ్ ఏంటిదంటే నెగిటివ్ ఛార్జ్ తక్కువ ఉంది, లెస్ నెగిటివ్ ఛార్జ్. హియర్ పాజిటివ్ ఛార్జ్ తక్కువనే ఉంది, అఫ్ కోర్స్ నెగిటివ్ ఛార్జ్ కూడా తక్కువనే ఉంది. అండర్స్టూడ్? నెగిటివ్ ఛార్జ్ కూడా తక్కువనే ఉంది. వెన్ యూ బ్రింగ్ దిస్ వెరీ క్లోజ్, ఇండక్షన్, ప్రాసెస్ ఆఫ్ ఇండక్షన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనం డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఏం తీసుకురావట్లేదు, జస్ట్ యూ ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ సమ్ వాట్ క్లోజ్. అప్పుడు ఏమవుతుంది? ఈ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉన్న పాజిటివ్ ఛార్జ్ ని పుష్ చేస్తాయి. పుష్ చేస్తాయా? చేయవు. ఎలక్ట్రాన్స్ ని పుల్ చేసుకుంటాయి, అంతే, సింపుల్. పాజిటివ్ చార్జ్ ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. రైట్. సో దీస్ ఎలక్ట్రాన్స్ విల్ బీ పుల్డ్ లైక్ దిస్. ఈ ఎలక్ట్రాన్స్ వచ్చి ఇక్కడ వచ్చేస్తాయి. See now this is positively charged, this is negatively charged. So there is some force of attraction. Force of attraction is possible. అంటే every time you cannot say రెండు like charges ఉన్నాయి, వాటి మధ్యన ఖచ్చితంగా force of repulsions ఉంటాయి అంటే not always. So sometimes when the charge is much more greater, due to induced charge, there can be force of attraction also. Right? సో మనకి దీన్ని కూలమ్స్ లో వచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా చెప్తాను. సో హియర్ దిస్ లెక్చర్ ఈజ్ అబౌట్ ఓన్లీ డిస్కసింగ్ చార్జ్, రైట్? అండ్ ఇక్కడ మనము చార్జ్ ఇస్తున్నాం, చార్జ్ తీస్తున్నాం అని అంటే వాట్ ఈస్ ద రియల్ ఇంటెన్షన్ అనేది వి డిస్కస్. ఓకేనా? ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి విల్ బి డిస్కసింగ్ వాట్ ఈస్ కూలమ్స్ లా అండ్ హౌ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బిట్వీన్ టూ చార్జెస్. ఇవి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో కీప్ వాచింగ్. I'll be coming up with another video on Coulomb's law. So stay tuned to our channel. Thank you. Bye-bye.